ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. పచ్చని ప్రకృతికి ప్రశాంతతకు మారుపేరైన కేరళలో ఇప్పుడు ఒక కంటికి కనిపించని శత్రువు కలకలం సృష్టిస్తోంది. కేవలం 4 ఏళ్ల వయసున్న ఒక పసిబిడ్డ ప్రాణాలు బలిగొన్న ఈ బ్యాక్టీరియా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మందిని ఆసుపత్రి పాలు చేసింది. విద్యా సంస్థలు మూతపడేలా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించేలా చేసిన ఆ భయంకరమైన వ్యాధి ఏంటి? అది ఎలా వ్యాపిస్తుంది? జూన్ నెల మొదటి వారం కోజికోడ్లోని తలక్కుత్తూర్ గ్రామానికి చెందిన 4 ఏళ్ల నిలా అనే చిన్నారికి అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి, విరోచనాలు మొదలయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ పరిస్థితి విషమించి ఆ చిన్నారి కన్ను మూసింది. డాక్టర్లు చేసిన పరీక్షల్లో తేలిన నిజం రాష్ట్రాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఆ చిన్నారి షీగెళ్లా అనే అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా బారిన పడింది. ఇదే సమయంలో వయనాడ్, అలపి, పతనంతిట్ట జిల్లాల్లో సుమారు 120కి పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక్కసారిగా ఉరుకులు పరుగులు పెడుతుంది. వయనాడ్లోని ఒక స్కూల్లో ఏకంగా 300 పైగా విద్యార్థులు వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యారు. ఇంతకీ ఎలా వ్యాపిస్తుంది ఈ షీగెల్లా ఏంటి? ఇది ప్రధానంగా మన జీర్ణ వ్యవస్థ మీద, ముఖ్యంగా పేగుల మీద దాడి చేసే ఒక బ్యాక్టీరియా. ఇది అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే కడుపులో భరించలేని నొప్పి, తిమ్మిరి, తీవ్రమైన జ్వరం మరియు వాంతులు ఉంటాయి. రక్తంతో కూడిన విరోచనాలు కూడా వస్తాయి. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్ళిన 1 నుంచి 2 రోజుల్లోనే ఈ బ్యాక్టీరియా లక్షణాలు బయటపడతాయి. ముఖ్యంగా 5 ఏళ్లలోపు పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారి మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. సరైన సమయంలో వైద్యం అందకపోతే డీహైడ్రేషన్ వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇది గాలి ద్వారా రాదు, కేవలం మనం తినే కలుషితమైన ఆహారం, తాగే నీటి వల్ల మాత్రమే వ్యాపిస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించిన వారు వండిన ఆహారం వడ్డించినా లేదా తిన్నా కూడా, కలుషితమైన నీటిలో కడిగిన కూరగాయలు వాడినా కూడా ఇది సోకుతుంది. ఈ పరిస్థితి తీవ్రతను గ్రహించిన కేరళ ఆరోగ్య మంత్రి ఫుడ్ సేఫ్టీ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అపరిశుభ్రంగా ఉన్న హోటల్స్, రోడ్ సైడ్ బండ్లను వెంటనే మూసివేయాలని ఆదేశించారు. నీటి వనరులన్నిటినీ క్లోరినేషన్ చేయిస్తున్నారు. అలాగే జబ్బుపడిన వారు వాడిన వస్తువులు, దుస్తులు వేరుగా ఉంచాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే మన చేతుల్లోనే ఒక బలమైన ఆయుధం ఉంది. అదే శుభ్రత. భోజనానికి ముందు, బాత్రూంకి వెళ్లిన తర్వాత ఖచ్చితంగా 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. బయట దొరికే అపరిశుభ్రమైన ఫాస్ట్ ఫుడ్స్ కు కొద్ది రోజులు చెక్ పెట్టాలి. ఇంట్లో కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఎవరికైనా విరోచనాలు, వాంతులు ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. గుర్తుంచుకోండి, చిన్న అజాగ్రత్త ఒక పసికందు ప్రాణాన్ని బలి తీసుకుంది. తగిన జాగ్రత్తలు తీసుకుందాం, సురక్షితంగా ఉందాం. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.